పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నాన్న ఉన్నా లేనట్టే అన్నారు. అమ్మ పరిస్థితి చాలా హార్డ్ గా ఉందని విన్నాను నేను. ఏంటి అసలుకి? మా అమ్మ అంటే అది చాలా పెద్ద ఎమోషన్ నాకు. సో వాళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు చాలా వర్స్ట్ కండిషన్ చూశారండి. చాలా అంటే చాలా వర్స్ట్ కండిషన్ చూశాను. యాజ్ ఎ డాటర్గా అమ్మని అలా కండిషన్ చూడడం చాలా పెద్ద వర్స్ట్ కండిషన్ అది. వాళ్ళ కండిషన్ బాగా లేకున్నప్పుడు మనం ఎలా చూసుకుంటామో అది మనం నిజమైన డాటర్ సన్న అయిపోతావు. అప్పుడు అది నిజమైన ఒక సంబంధం అంటే. సో వాళ్ళు అయ్యో వద్దండి, చాలా హర్ట్ అయిపోతాను రోషన్. ఏం కాదు. వద్దు లేదు, మనం హోమ్ నర్స్ ఒకటి పెట్టాము మన అమ్మని చూసుకోవడానికి. ఎంత దరిద్రంగా ఉంటారో జనాలంటే, నేను షూట్లో ఉంటాను. నేను షూట్లో ఉన్నప్పుడు ఆ మదర్కి ఫుడ్ పెట్టాలి, అది ఫుడ్ పైప్లోనే పెట్టాలి. స్టమక్కి ఫుడ్ పైప్ పెట్టారు, ఫుడ్ పైప్లోనే పెట్టాలి. ఎంత వస్ట్ జనాలు ఉంటారంటే ఆ పర్టికులర్ హోమ్ నర్స్ ఏం చేసిందంటే, నేను డబ్బు ఇచ్చేవాడు, అన్ని మొత్తం ఏమేమి కావాలో డబ్బు ఇచ్చి వెళ్ళిపోయినవాడు. పౌడర్ పెట్టాలి, పౌడర్ని వాళ్ళు ఫుడ్లో మిక్స్ చేసి అదిని పెట్టేసేయాలి. ఆ పౌడర్ బాక్స్ 700 రూపీస్. అది ఒక 4 days వస్తుంది అంతే. 4 days 700 రూపీస్. ఆ డబ్బును కూడా వాళ్ళే పెట్టుకుని వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వలేదు. అంటే మనం దగ్గర ఎందుకు చెప్తున్నా అంటే, నేను షూటింగ్ నుంచి 15 days తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత వెళ్ళిపోతే నాకు తెలిసింది మెడికల్ షాప్ లో. నేను అడిగాను, ఆ ఫుడ్ తీసుకు వెళ్ళలేదు మేడం, ఇక్కడ అమ్మాయి ఎక్కడ రాలేదు, ఇక్కడ మీ ఇచ్చిన డబ్బులో అమ్మాయిని తీసుకుంటుంది అనుకుంటాను, చూడండి అని ఇన్ఫర్మేషన్ చెప్పారు. అప్పుడు తెలిసింది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎంత జనాలు ఉంటారండి. ఒక తెలియకుండా ఒక పర్సన్ బెడ్ మీద ఉన్నారు, వాళ్ళ ఫుడ్ అడగాలి కూడా బాయలేదు, మాట్లాడడానికి కూడా బాయలేదు అన్నప్పుడు వాళ్ళ ఫుడ్ లో కూడా వాళ్ళు తినేస్తారంటే అంత దరిద్రం జనాలు కూడా మన సొసైటీలో ఉన్నారు. అందుకే మనం అలాంటి కండిషన్ ఇప్పుడు మనం మదర్ నో పేరెంట్స్ నో మనం చాలా దగ్గర ఉంటే చూసుకోవాలి. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. అయ్యో ఎందుకు 15 days వదిలేసి వెళ్ళిపోయాను, ఇది కూడా చూసుకోలేకపోతున్నాను అంటే నేనే చాలా ఏడ్చానండి అప్పుడు. అలాంటి కొన్ని చాలా చాలా వర్స్ట్ జర్నీ ఉంది నా మదర్ తో నాకు. అది చెప్పడం నాకు చాలా మరి 15 days ఫుడ్ అమ్మాయి పెట్టట్లేదు. తర్వాత తెలిసింది నాకు ఇలా చేశారని. చాలా రోజులు ఇలాగే చేశారు. ఎప్పుడెప్పుడు షూటింగ్ వెళ్ళాను అలాగే చేశారు. ఫుడ్ అంటే జస్ట్ గంజి వేసేసి అదే పెట్టారు, ఆ ఫుడ్ ఇవ్వలేదు. ఆ ఫుడ్ డబ్బులు తనే తీసుకుని తనే మింగేసింది. అప్పుడు తెలిసింది, అయ్యో మనం ఎంత నమ్మక పెట్టి ఇంత ద్రోహం చేస్తారా నమ్మక పెట్టినప్పుడు అని. నాకు మన మదర్ కి 15 days ఫుడ్ ఇవ్వలేకపోతే నేను చాలా బాధగా హర్ట్ అయిపోయాను. చిచి, వాళ్ళకి అడగడానికి బాయి లేదు, అప్పుడు అంత కండిషన్ లో ఉన్న వాళ్ళకి కూడా అన్యాయం చేస్తారా అని ఎవరు నమ్మలేకపోతున్నాను. అప్పుడు నుంచి నేను దగ్గర నుంచి నేనే చూసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు మీరు అవుట్డోర్ షూట్ వచ్చినప్పుడు ఎలా మరి? వద్దండి, నా అమ్మ గురించి ఏం వద్దు రోషన్ గారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అమ్మ గురించి? నేను నా అమ్మ గురించి చెప్పి నాకు ఆ కర్టసీ నాకు వద్దు. నాకు ఆ అమ్మ గురించి చెప్పి అందరితో కర్టసీ గిట్టించుకుంటుంది ఆ అమ్మాయి అని ఆ పేరు నాకు వద్దు ప్లీజ్. అంతే. బట్ నానేంటి, నాన్న ఉన్నా లేనట్టు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాళ్ళు నానే హీరో, అలాంటిది మీకు విలన్ అయ్యాడు ఎందుకని నాన్న? వాళ్ళ ప్రపంచమే వేరే. వాళ్ళు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ నైట్ మొత్తం తీర్థ స్థానంలోనే ఉంటారు. అవునవును. సో మనకు అలాంటివి ఏం నచ్చదు. మనకు మంచి క్యారెక్టర్ ఉండాలి. ఓకే, పార్టీ చేయడం డ్రింక్స్ చేయడం తప్పని నేను చెప్పట్లేదు, చేసుకోవచ్చు ఎప్పుడైనా వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్, అదొక డీసెన్సీ ఉంటాయి. కానీ అది వదిలేసి దాన్ని తాగడమే ఒక లైఫ్ చేసుకుని ఉన్నప్పుడు నాకు అలాంటి క్యారెక్టర్ నచ్చదు. వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీస్ లేదు. ఒక డాటర్ ఉంది, ఒక కూతుడు ఉంది, వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకోవాలి, అలా ఏం సేవం మనకు చేయలేదు. అట్లీస్ట్ ఒక ప్రీతి ప్రేమం అది ఉంటుంది కదా, అది కూడా ఇవ్వలేకపోతున్నారు. అందుకే నాకు చాలా ఎక్కువ అటాచ్మెంట్స్ ఏం లేదు. ఓన్లీ డ్రింక్ చేయటమేనా లేకపోతే వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవటం? లేదు, పెళ్లి గిళ్ళి ఏం చేసుకోలేదు. కానీ వాళ్ళ మాటలు అలాంటి నీట్ గా ఉండవండి. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు బతికే విధానం మొత్తం డిఫరెంట్ గా ఉంటాయి. సో డబ్బు కోసం వచ్చి కొట్టడం అది అప్పుడు ఉండేది. ఇప్పుడు మనం ఎక్కువ కాంటాక్ట్ ఏం పెట్టుకోలేదు. సో నాన్న ఎన్ని ఇయర్స్ అయింది మీరు చూసి? అసలుకి చూస్తాను ఎప్పుడో ఒక 3 months 4 months ఒక టైం ఎప్పుడైనా ఉంటారు. బెంగళూరులోనే ఉంటారు? బెంగళూరు కాదు, ఏదో ఒక బెంగళూరు నుంచి కొంచెం ముందు 300 kilometers దూరంగా ఒక విలేజ్ లో ఉంటారు. సో మీరు వెళ్ళి చూస్తారు ఎప్పుడన్నా? వాళ్ళే వస్తారు, నేను వెళ్ళను. వాళ్ళే ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ గొడవ ఉంటుందా? గొడవ ఏం నేను ఎక్కువ మాట్లాడను. జస్ట్ వచ్చినప్పుడు హాయ్ బాయ్ అంతే. డబ్బుల కోసం అంతే. సో ఇస్తారు. వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ ఏం కావాలో నేను ఇస్తా, దాని తప్ప ఎక్కువ కాంటాక్ట్ ఏం పెట్టుకోలేదు. మీరు ఒక్కలే పాప? అవును. సిబ్లింగ్స్ లేరు మీకు? సో ఇప్పుడు మీరు సింగిల్, మీరు ఒక్కళ్ళే
లైఫ్ లో పోరాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. అంతేనా? గ్రేట్ కదా. గ్రేట్. చాలా మంది ఉన్నారండి పాప, ఎవరు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నా కూడా ఉండటం లేకుండా ఉన్నారు. అలాగే నేను తెలుగు బాగా మాట్లాడుతున్నాను, అదే నాకు గొప్పగా అనిపిస్తుంది కదా. అంటే తెలుగు ఇండస్ట్రీ అంటే మీకు అంత ఇష్టం, నేర్చుకున్నారు. ఇక్కడ ఏదో నేర్చుకుంటాను. డెఫినెట్ గా గట్టిగా కొట్టాలని వచ్చారు కాబట్టి ఉంటుంది, ఆ కసి ఉంటుంది కదా, ఆ కసి ఉంది కానీ మంచి స్టేజ్ ఏం దొరకట్లేదు రోషన్ గారు. మంచి స్టేజ్ దొరికితే దానికి ఒక న్యాయం దొరికించాలి, నేనేంటి అని ఇంకా ప్రూవ్ చేయాలి అని నాకు ఉంది. కానీ ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు నాకు నిజంగా దొరకలేదండి. ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు దొరికితే ఇంకా 100% కాదు 200% నేను ఇస్తాను. అంటే ఎలాంటి షోస్ చేయాలని, ఎక్కువ కామెడీయా లేకపోతే ఎలాంటి షోస్? అంటే ఎమోషనల్ స్టో ఉంటాయి కొన్ని. అదే ఒక యాంకర్ అంటే అన్ని క్యారీ చేయాలి కదా, ఒక ఎమోషన్స్ ని, ఒక యాక్టింగ్ కూడా చేయాలి, కామెడీ క్యారీ చేయాలి, ఎమోషన్స్ క్యారీ చేయాలి, ట్రాజడీ క్యారీ చేయాలి, టైమింగ్ క్యారీ చేయాలి, మొత్తం క్యారీ చేయాలి. ఓకే, సో మంచి ఆపర్చునిటీ వచ్చి మంచి ప్లాట్ఫామ్ దొరికితే ఏ ఛానల్ అయినా కానీ హోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. చేస్తాను, షోర్ చేస్తాను. సో మీకు కాంపిటీషన్ చాలా మంది ఉన్నారు అనుకుంటా, లేడీ యాంకర్స్ ఇక్కడ. లేదు, మీరు వచ్చినప్పుడు కూడా చాలా మంది కాంపిటేటివ్ అనుకున్నారు కదా, వచ్చేసింది ఇంకొక కన్నడ యాంకర్. తెలీదు, నాకెవరు కాంపిటీటర్ నేనే అనుకోను, అందరినీ ఫ్రెండ్స్ గా ట్రీట్ చేస్తాను అంతే. కన్నడలో ఎలా ఉంటుంది? అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? హీరోస్ లైక్ ఉపేంద్ర గారు కానీ చాలా మంది హోస్ట్ చేస్తున్నారు, రమేష్ అరవింద్ గారు, యష్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఉపేంద్ర గారిని నేను చాలా సారి మీట్ అయ్యాను, ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్, చాలా మంచి పర్సన్. నేను కన్నడ ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడానండి, నా కన్నడ ఇండస్ట్రీ గురించి, నాట్ కన్నడ ఇండస్ట్రీ గురించి నాకు అంత గొప్ప అభిమానం ఏం లేదు. వాళ్ళు ఏం ఎంకరేజ్ చేయలేదండి, వాళ్ళు మంచి టాలెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేయరు, అందుకే అది ఇంత చిన్న ఇండస్ట్రీ అయిపోయింది, ఇంకా చిన్నదైపోతుంది ఫ్యూచర్ లో. చూడండి ఎందుకు తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్దగా ఉంది, వాళ్ళందరినీ ఆదరిస్తారు, అందరినీ ప్రేమిస్తారు. సో వాళ్ళ విశాల హృదయం, నేను ముందే చెప్పాను కదా, సో విశాల హృదయంగా ఉన్నారు, అందుకే వాళ్ళకు విశాలమైన ఒక ఇండస్ట్రీ దొరికింది, ఇంకా విశాలం అవుతుంది. ఇప్పుడు పుష్ప 2 చూడండి ఎంత క్రేజ్ వచ్చేసింది అని. సో ఇలాంటిదే ఇంకా గొప్పగా అవుతుంది తెలుగు ఇండస్ట్రీ. కానీ కన్నడ ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా చిన్నదైపోతుంది, బికాజ్ అక్కడ రియల్ టాలెంటెడ్ పెద్దదైపోయింది కదా. అంతే కదా. తర్వాత ఏమొచ్చింది, KGF ఎప్పుడు వచ్చింది, కాంతారా ఎప్పుడు వచ్చింది, అయిపోయింది కదా. 3 years 2 years తర్వాత ఏం రాలేదు కదా గొప్పగా. ఏం వచ్చింది, పెద్ద మూవీస్ అని ఏం వచ్చింది. సో నేను కన్నడ ఆర్టిస్ట్ గురించి మాట్లాడలేదు, నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంది. నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, కమిట్మెంట్స్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు, అది ఇది కర్మం అని చాలా ఉంది. అది చెప్పకుంటే బాగుండదు. ఎక్కువ తక్కువ అన్ని చోట్ల ఉంటాయండి, అది బాలీవుడ్ లో ఉంటాయి, ఇక్కడ అలాంటి నాకు దేవుడి దయ వల్ల అలాంటి ఎవరు దొరకలేదండి. చెప్పాలి, ఎందుకు అబద్ధం చెప్పాలి ఊరికే, నాకు అలా ఉంది. ఇక్కడ కూడా 100% ఉంది. వాళ్ళు అడగలేకపోయినా అమ్మాయిలే రెడీగా ఉంటారు, నేను వస్తానండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను ఏమైనా చేస్తానండి అని ఉన్నారు. అలాంటి అమ్మాయిలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అలాంటి క్యారెక్టర్ లేకుండా కూడా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు, నీకెందుకు నేను ఇస్తాను, వాళ్ళకి ఎందుకు ఇస్తారు, నేను ఇస్తాను. అలాంటి కూడా ఆర్టిస్టులు ఉన్నారు. ఉన్నారు అఫ్ కోర్స్ ఉన్నారు, అది ఎక్కడ కూడా ఉంటుంది. సో కన్నడలో కూడా నాకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది అలాంటిది. ఇప్పుడు సో నేను కన్నడ ఇండస్ట్రీ గురించి అంత ఏం ఎక్కువ పట్టించుకోలేదు. డైరెక్టర్స్ అడిగే వాళ్ళ లేకపోతే హీరోస్ అడుగుతారు అక్కడే హీరోస్ కాదు, ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అని ఉన్నారు కదా, వాళ్ళతో ఉంటాయి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి అంతే. అన్ని చోట్ల ఉంటాయండి, మనం ఎలా ఉంటామో అలాగే. కానీ కన్నడ ఇండస్ట్రీలో ఎంకరేజ్మెంట్ నాకు దొరకలేదని చెప్తున్నా అంతే. ఎస్పెషల్లీ దేర్ ఇస్ నో ఎంకరేజ్మెంట్ ఫర్ మీ, ఎస్పెషల్లీ ఫర్ మీ అని నేను చెప్తున్నా అంతే. బట్ తెలుగు మిమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తుంది కదా, ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ ఒక మంచి హౌస్ ఏ ఇండస్ట్రీ నమ్ముకొని నేను షిఫ్ట్ అయిపోతే అంతే. లేదండి ఇండస్ట్రీలో ఇప్పుడే ఈ రోజు ఉన్నవాడు రేపు ఉండరు, రేపు ఉన్నవాడు నెక్స్ట్ రోజు ఉండరు, అంతే. పర్మనెంట్ జాబ్ కాదు కదా ఇది, ఎప్పుడు ఎవరి పొజిషన్ ఏమైనా అవ్వచ్చు. సో దీన్ని నమ్ముకొని మనం వస్తే బాగుండదు. అలాంటి ఒక రోజులు వస్తే 100% నేను ట్రై చేస్తాను, దేవుడి దయ వల్ల అలాంటి ముందు ఫ్యూచర్ లో ఒక రోజు వస్తే 100% ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తాను. అంతేనా? సో మీరు ఇక్కడే ఉంటారు, 2025 లో ఒక హౌస్ తీసుకుంటారు, ఒక మంచి ఆడియో బెంజియో కార్ ఉంటారు. అయ్యో సో ఇక్కడే దేవుడి దయ వల్ల రోషన్ గారు చెప్పినట్టు అయిపోతే మీకే ఫస్ట్ ట్రీట్ ఇచ్చేది. లేదు 200% అవుతారు మీరు. అవునా? సో మీ దగ్గర టాలెంట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. సో సరే ఓకే, మిగతా అంటారా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆలోచన. లేదండి మనకి ఇండస్ట్రీలో అంత ఎబిలిటీ ఉండదు, ఎందుకంటే ఇక్కడ కొన్ని గిమిక్స్, ఆ ట్రిక్స్
అలాంటి ఆ వయారం ఉంటుంది కదా, అదని నాకు రాదు. Hmm. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. వస్తాను, ఏం టైంకి వర్క్ ఏం టైంకి అయిపోతుంది చూసుకుంటాను. ఆ వర్క్ టైంలో నేను అందరితో కలిసి మాట్లాడతాను, వెళ్ళిపోతాను. సో ఆ గిమిక్స్ చేయడం, వాళ్ళ పక్క కూర్చొని మాట్లాడడం, వాళ్ళ పక్క ఏమో కథ సోది చెప్పడం అలాంటివి నేను చెయ్యను. సో నేను డీసెంట్ గా హార్డ్ రెమ్యునరేషన్ వర్క్ కూడా చేస్తాను. పెద్దగా డిమాండ్ చేయరు, ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోతారు లేదు లేదు, ఎక్కువ డిమాండ్ మన ఎబిలిటీ ఎంత ఉందో అంత చేసేస్తాం. ఇప్పుడు చాలా జబర్దస్త్ తక్కువ కూడా వెళ్ళాము, చాలా ఎక్కువ కూడా ఏం జబర్దస్త్ వెళ్ళము. ఎపిసోడ్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు మీకు? ఓ, ఎందుకు రెమ్యునరేషన్ గురించి మాట్లాడు. ఇప్పుడు మీ రెమ్యునరేషన్ నాకు చెప్తారండి? ఇప్పుడు నేను ఇప్పుడు మీది ఇది సినిమా ఇంటర్వ్యూ కాబట్టి తక్కువ ఉంటది, లేకపోతే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకేం రెమ్యునరేషన్ ఇచ్చారు ఇక్కడ చెప్పండి. నేను ఎంత కావాలి చెప్పండి, చెక్ రాసి ఇచ్చేస్తాను. చెక్ బౌన్స్ అయిపోతుందండి మీరు రాసేది నాకు తెలుసు. ఎందుకు ఎక్కడ ఉందా బౌన్స్ అయినట్టు? ఎక్కడ లేదు. చూడండి ఒకసారి ట్రాక్ మంది. లేదు, నేను మీ గురించి చాలా విన్నా, మీరు చాలా మందికి హెల్ప్ చేశారంట, చాలా మంచి హార్ట్ అని నేను విన్నా. సో హ్యాపీ టు సీ యూ ఫస్ట్ టైం. నేను Thank you. ఫస్ట్ టైం చూస్తున్నాం మిమ్మల్ని. అవును. సో నాకు అలాంటి అందరికి హెల్ప్ చేయడం, వితౌట్ యాటిట్యూడ్ ఉండడం అలాంటి నాకు చాలా నచ్చుతారు అలాంటి పర్సన్స్. సో యాటిట్యూడ్ అవన్నీ మధ్యలో వచ్చేస్తాయండి. ఫస్ట్ నుంచి మనకి ఏం లేవు కదా, మనం కూడా లైఫ్ లో కష్టపడే వాళ్ళం కదా. సో కష్టపడి గెలిచిన తర్వాత ఆటలో చాలా మంది గెలవాలనుకుంటాం కదా. రియల్ లైఫ్ లో పోరాడే వాళ్ళు హెల్త్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మనం, అంతే. మనకి యాటిట్యూడ్ వచ్చింది, ఇంకా మనం గెలిచాం కదా, యాటిట్యూడ్ చూపించాం అనుకోండి, ఎంతమంది కింద మన గురించి బ్యాడ్ గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా Yes. మాట్లాడతారు. నాకు అది ఇష్టం ఉండదు. కొంతమంది పేరు చెప్పినప్పుడు చేంజ్ అయిపోతారు, యాటిట్యూడ్ చూపిస్తారు, మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు. అలాంటి మనం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉన్నానండి. నేను ఆటోలో కూడా నేను ట్రావెల్ చేయంటే నేను ఆటోలో కూడా ట్రావెల్ చేస్తాను. టూ వీలర్లు కూడా బయటకు వచ్చేసి బయటలో తిరిగేసి వస్తాను. నాకు కారే కావాలి, నాకు ఈ కంపెనీ కారే కావాలి, దీంట్లోనే రావాలి అలా ఏం లేదు. సో నేను ఎక్కడైనా ఫ్లెక్సిబుల్ గా అడ్జస్ట్ అవుతాను. అలాంటి ఏం యాటిట్యూడ్ లేదు, అలాంటి స్టేటస్ కూడా నేను మెయింటైన్ చేయను. మనకు ఆటోలు వెళ్ళకూడదు, టూ వీలర్ లో వెళ్ళకూడదు అలాంటి నేనే ఎక్స్పెక్ట్ చేయను. సో మనకు ఒక్కొక్క ప్లేస్ తో చోటలో ఎలా రెస్పెక్ట్ కావాలో అదన్నీ రెస్పెక్ట్ చేస్తాను, అంతే తప్ప ఇంకా ఎక్కువ ఏం లేదు.